నిన్న మన ఆజాద్ చౌక్లో ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఆదిరెడ్డి అప్పారావు గారు, ఆదిరెడ్డి వాసు గారు, వీళ్ళిద్దరూ అక్కడ బహిరంగ సభ పెట్టి కిరాయి జనాన్ని తీసుకొచ్చి అక్కడ ఏదో చేద్దామని చెప్పేసి, ఆజాద్ చౌక్లో ఎవరేం చేస్తారండి? ఆజాద్ చౌక్ అది మన అడ్డా, భరత్రామ్ గారు అడ్డాది, హబీబుల్లా అయినా భరత్రామ్ గారు అడ్డాది. అక్కడ ఎవరేం చేసేది లేరు. అక్కడ అందరికి టోపీలు పెట్టేసి, ఇంతమంది కూడా లేరు ముస్లిమ్స్ అక్కడ ఆ స్టేజ్ మీద వేసేసి, ఈయన మన ఆదిరెడ్డి వాసు గారు ఊగిపోతున్నారు. ఎందుకండి ఆదిరెడ్డి వాసు గారు, మీరు కానీ మీ నాన్నగారు కానీ రాయమండ్రి గురించి ఏమైనా చేశారా? ఎటువంటి అభివృద్ధి అయినా చేశారా? 5 సంవత్సరాలు మీ అమ్మగారు మేయర్ చేశారు. ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తే అమ్మేసుకుని వెళ్ళిపోయారు తెలుగుదేశంలోకి. అటువంటి వ్యక్తి మీరు. అలాగే ఆదిరెడ్డి వాసు, నువ్వు ఏం చేసావు? మీ తల్లి తండ్రి పదవులు ఉన్నాను, 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో రాజమండ్రికి చేసిందంతా శూన్యమే. చేసింది ఏం లేదు. కమేలా చేశారా మీరు? కమేలాకి మీరు అసలు ఏమైనా ఫండ్స్ ఇచ్చారండి? ఏ మసీద్ ఖబర్స్థాన్కి ఎత్తు పెంచారా మీరు? ఖబర్స్థాన్కి 40 సంవత్సరాల క్రితం చేసిన గోళ్ళు అయ్యని మీరు ఏమైనా చేశారా? నిన్న మైక్ పట్టుకొని ఎందుకు ఊగుతున్నారు మా ఆదిరెడ్డి వాసు? నువ్వు దేని గురించి ఊగుతున్నావు? నువ్వు నెగ్గేది ఉండదు, నీకు సీటు కూడా కలే. అర్థమైందా? మైనార్టీస్ అడ్డు పెట్టుకొని ఏదో చేద్దానికి కిరాయి జనాలు తీసుకొచ్చి ఆ స్టేజ్ మీద 5 లేరు ముస్లిమ్స్. నువ్వు ఎటువంటి అభివృద్ధి చేసావు? అక్కడ కూర్చున్న లెఫ్ట్ కూర్చున్న చాన్ బాషాకి, రైట్ కూర్చున్న సుభానికి అడుగు తెలుస్తుంది వాళ్ళిద్దరు బాధలు. ఎన్ని బాధలు అంటే అన్ని బాధలు. పార్టీ వదులుకోలేక మీ దగ్గర ఉండలేక వాళ్ళు నలిగిపోతున్నారు వాళ్ళిద్దరుని. మాకు భరతరామ్ రాయమండ్రిలో అభివృద్ధి చేశాడు ఆయన, మా కళ్ళంతా కనపడుతుంది. 50 సంవత్సరాలు ఏ ఎంపీ చేయనటువంటి అభివృద్ధి భరత్ గారు చేశారు రాజమండ్రిలో. ఆయనకి ఎమ్మెల్యేగా నెగ్గుతాడు. రేపు అఖండ మెజార్టీ అయితే మా ముస్లిమ్స్ అందరూ ఆయన కూడా ఉన్నాం. మా మైనార్టీస్ ఎస్సీలు బీసీలు ఏం చేయలేదంటున్నారా? ఎస్సీలు బీసీలు మైనార్టీస్ అందరు కలిసి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఒక్కొక్క గృహాలు ఇచ్చి 35-40 లక్షలు గృహాలు ఇచ్చారు పేదవాళ్ళకి. అర్థమైందా? హజ్లో మీరేమో షో చేసి హైదరాబాద్ నుంచి విజయవాడలో 3 రోజులు పెట్టేసి హజ్ యాత్రికుల్ని అక్కడ నలిపేసి హైదరాబాద్ తీసుకెళ్లి బస్సు ఎక్కించారు. మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో, గన్నవరం ఎయిర్పోర్ట్లో మీరు దుబాయ్ ఎయిర్లైన్స్ దింపారా? మీరు ఎప్పుడైనా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి హజ్కి పంపించడానికి అన్ని కార్యాచరణలు తీసుకున్నాడు ఆయన. ఇవాళ చక్కగా విజయవాడ నుంచి హజ్ యాత్రకి వెళ్తున్నారు అందరూ. అలాంటి కార్యక్రమాలు చేసుకుంటాను. నువ్వు ఏదో ఊగిపోతుంది, అవి చేసేస్తాను, నువ్వు చేసినంత శూన్యం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆజాద్ చౌక్ లో ఆజాద్ చౌక్, అదే అబ్దుల్ కలాం ఆజాద్ గారి చౌక్ ని ఓపెన్ చేసింది ఆయన. అభివృద్ధి జరిగింది మన భరత్ గారి హయాంలో రాజమండ్రిలో. ఎప్పటి నుంచి 50 సంవత్సరాలు ఎటువంటి అభ్యర్థి నోచుకోలేదు. తెలుగుదేశం హయాంలో ఏం చేయలేదు. షాదీ తోఫా ఇచ్చేసాం మేము. దుల్హన్ పదవి ఏ ఇచ్చారండి మీరు? 35-40 వేల రూపాయలు. ఇప్పుడు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళందరికీ ఎంతమంది పిల్లలకైతే అంతమందికి తోఫా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 10th క్లాస్ చదవండి, మినిమం 10th క్లాస్ అయినా ఉండాలని చెప్పి అటువంటి కార్యక్రమాలు చెబుతుంటే మీరు ఏదో కిరాయి జనాన్ని ఎంతమంది కిరాయి జనాన్ని తీసుకురమ్మంటారు చెప్పండి, నేను తీసుకొస్తాను. ఎంతమంది కావాలి చెప్పండి? మీరు బహిరంగ సభలు పెడతారా? అక్కడే నిన్నే అటాక్ ఇచ్చేస్తున్నారు కుర్రోళ్ళు. వద్దులే చేసుకుని ఇవ్వండి అని చెప్పారు. ఆజాద్ చౌక్ మీ సొత్తు కాదు, అది మనం కష్టపడి ఆజాద్ చౌక్ని తయారు చేసుకున్నాం. మన సొత్తు అది. భరతరామ్ గారు అడ్డా ఇది. ముస్లిమ్స్ అందరూ కలిసికట్టుగా ఉంటాం. భరత్ గారిని నెగ్గించుకోవడానికి మేము అందరం ట్రై చేస్తాం. నమస్కారం. ఎవరు ఎలా చేశారా? 13 లక్షల ఇప్పుడు దాకా ఎందుకు ఖర్చు పెట్టలేదండి? రాజకీయాలు ఇప్పుడు ఎవరు జనరేట్ ఇచ్చారంట కమేలాకి? ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు? చెప్తానండి. ఆ ఫోటో ఏదండి? ఆ ఫోటో ఏదండి? మీటింగ్ ఏంటంటే చెల్లికి పెళ్లి మళ్ళీ జరగాలి పెళ్లి. అదే నాయకుడు, అదే వాళ్ళే కార్యకర్తలు. అర్థమైందా? అది చెల్లికి పెళ్లి మళ్ళీ జరగాలి పెళ్లి. ఇంకా దానికంటే ఎక్కువ ఏం చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ. అవునండి. ఉండండి, చెప్తాను. ఈయన శేఖర్ అని యాదవ్ కుటుంబకుడు, మంచి మనిషి. ఈయనకి 4 సంవత్సరాల క్రితం ఏదో పదవి ఇచ్చారంట. నిన్న పెట్టారు ఆ పదవి. ఎవరికి తీసుకొస్తారండి కడవాలు? ఇంట్లో ఉన్నవాళ్ళు లాక్కుని వచ్చి కడవాలు వేస్తారేంటి? స్టేజ్ మీద ఉన్నాడు ఆయన. అన్నయ్య గారు నాకు ఏంటి కడవా ఏంటి వేయించుకున్నాడు కోరి. ఎవరు వేస్తారు? ఎవరు వేయించుకుంటారు? ఇగో మన ఆతిక్ గారు అబ్బాయి, ఈ అబ్బాయి ఫోటో పెట్టారు. ఆ అబ్బాయి స్వయంగా వచ్చి మనస్ఫూర్తిగా వేయించుకున్నాడు.
స్వయంగా వచ్చిన వాళ్ళు ఎస్సీలు కూడా వచ్చారు 20 మంది దాకా. అందరు స్వయంగా వచ్చి స్వయంగా వేసుకున్నారంట. ఎందుకంటే ఎంపీ గారి అభిమానంతో వేయించుకున్నారు. అర్థమైందా? ఇంకొక వచ్చిన ఏదో అడిగారు మీరు, కమ్యూనిటీ హాల్. ఏమండి ఇప్పుడే ఆయన సొంత డబ్బు ఖర్చు ఇప్పుడుదాకా ఎందుకు ఖర్చు పెట్టలేదండి? ఇప్పుడు ఏదో కమేలాకి జనరేట్ ఇచ్చాడంట. ఇప్పుడు ఎందుకు ఇచ్చాడండి ఆయన? అబ్దుల్లా అన్న ఆయన పదవి దిగిపోయాడు. వీళ్ళందరూ ముక్త కంఠంలో చేస్తే ఆయన 5 సంవత్సరాలు చేశాడు, ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అది అందుగురించి దిగిపోయాడు ఆయన పదవి. మళ్ళీ ఆయన అడ్డు పెట్టుకుని నేను జనరేట్ ఇచ్చానండి, నేను ₹1,00,000 ఖర్చు పెట్టాను, 4 లక్షలు ఖర్చు పెట్టాను కమ్యూనిటీ హాల్కి. ఇప్పుడు 11 లక్షలు ఇచ్చేస్తాడా? 13 లక్షలు ఎక్కడ కడతాడండి కమ్యూనిటీ హాల్? ఇప్పుడు దాకా ఎందుకు కట్టలేదండి? వాళ్ళ అమ్మగారు మేయర్ చేశారు, ఆదిరెడ్డి అబ్బగారు ఎమ్మెల్సీ చేశారు. నీకు పదవి వచ్చిందని చెప్పి ఇప్పుడు ఎలక్షన్లు రాజకీయాన్ని నడపడానికి ఇప్పుడు ఇస్తావు నువ్వు 13 లక్షలు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, నిన్నటి రోజున ఆజాద్ చౌక్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మైనారిటీ సమావేశం ఏర్పాటు చేసి వారు చెప్పిన విషయాల మీద అవి ఎంతవరకు నిజం అన్నది ఇప్పుడే హబీబుల్లా ఖాన్ గారు చెప్పారు. వాస్తవం ఏంటన్నది నేను పత్రికా ముఖంగా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ పత్రికా ముఖంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనారిటీ నాయకులు మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పని సులువు చేస్తున్నందుకు, తెలుగుదేశం పార్టీని ఓడించాలని మీరే కంకణం కట్టుకుని విషయ పరిజ్ఞానం లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారం ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చి అక్కడ ఉన్న జనాల ముందు చదివించి తెలుగుదేశం పార్టీ ఓటమికి మీరే స్వయంగా బాటలేస్తున్నది మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఒక విషయం అడగదలుచుకున్నాను. మీరు అబద్ధాలు ఆడడానికి మాత్రమే ఆజాద్ చౌక్ పనికొస్తుందా? మీరు మోసం చేయడానికి మాత్రమే ముస్లింలు గుర్తుకొస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఏదో చేసేసామంటున్నారు. ముస్లింలకి మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. వివరిస్తాను నేను మీకు. ఆదిరెడ్డి వాసు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు 2014లో తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వస్తే 6 నెలలు తిరగకుండా మీరు పార్టీ మారిపోయారు. ఊరంతా పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేశారు, మార్పు కోసం, అభివృద్ధి కోసం అని చెప్పి. ఊరంతా చూసింది. ఎవరి మార్పు కోసం, ఎవరి అభివృద్ధి కోసం? నిజంగా జనాలందరి అభివృద్ధి కోసం మీరు పార్టీ మారినట్లయితే ఎన్నికలైన 6 నెలలకి మీ ప్రయోజనాలు చూసుకొని మీ అభివృద్ధి కోసం పార్టీ మారిపోతారు. కానీ 4.5 సంవత్సరాలు గడిచే వరకు ముస్లింల అభివృద్ధి మీకు గుర్తుకు రాలేదా? ఛాలెంజ్ చేస్తున్నాను నేను పత్రికా ముఖంగా. పదే పేపర్లలో జీవోలు చూపిస్తున్నారు కదా. ఏదైనా 2018కి ముందు ఇచ్చిన జీవో ఏదైనా ఉంటే ప్రవేశపెట్టండి. 6 నెలల ముందు మీకు భజన చేసేవాళ్ళు, మీ అనుయాయులు ఎవరైతే, వారి ప్రయోజనాలన్నీ కరెన్సీ కట్టల్లో ఉంటాయి. ముస్లింల ప్రయోజనాలు మాత్రమే కాగితాల్లో ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తెచ్చామంటారు, జీవో తెచ్చామంటారు, కానీ ఎక్కడా ఒక ఇటుక పడలేదన్న వాస్తవాన్ని ముస్లిం సమాజం అంతా గుర్తించింది. కాబట్టి గత ఎన్నికల్లో నిజమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన పట్టం కట్టింది. అభివృద్ధి ఏం జరిగింది అంటున్నారు. గతంలో ఇదే ఆజాద్ చౌక్ లో మీరు మీటింగ్ పెట్టాలంటే మీ ఇంటి నుండి రావడానికి అరగంట పట్టేది. ఇప్పుడు 6 నిమిషాల్లో వస్తున్నారు. ఈ అభివృద్ధి చేసింది ఎవరండి? ఎంపీ భరతరామ్ గారు. ఆ విషయం కూడా మీకు తెలియట్లేదా? ఈ వాస్తవాలు మీ వాళ్ళు చెప్పడానికి మీకు భయపడుతున్నారో, లేదా మిమ్మల్ని ఓడించాలని మాకంటే గట్టిగా వాళ్లే కష్టపడుతున్నారో అన్న విషయాన్ని ముందు మీరు గుర్తించండి. నిన్న ఏదో పేపర్ పట్టుకుని చదువుతూ దుల్హన్ పథకం మనం 50,000 ఇచ్చాం, వీళ్ళు ₹1 ఇవ్వలేదు అంటున్నారు. మీకు మాకు ఉన్న తేడా అదే. తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా అదే. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక కొత్త పింఛన్ రాయాలని ఎవరన్నా వెళ్తే, పాత వాళ్ళు ఎవరైనా చనిపోతే మీకు కొత్త పింఛన్ రాస్తామనేవాళ్ళు. మరి ఈరోజు ఏ అక్క చెల్లెమ్మ, ఏ అవ్వతాత కూడా కనీసం గడప దాటే అవసరం లేకుండా వాళ్ళ కార్య దగ్గరకే సూర్యుడి కంటే ముందు వాలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తున్నాడు. ఇది మీ వ్యవస్థకు మా వ్యవస్థకు తేడా. దుల్హన్ పథకానికి 10th క్లాస్ ఏదో నిబంధన పెట్టామని మీరు తెగ బాధపడిపోతున్నారు. మన పిల్లలకు మనం చెప్పమా? 10th పాస్ అయితే వాచి కొని పెడతామని, ఇంటర్లో ర్యాంక్ వస్తే స్కూటీ పెడతామని మనమే అంటాం కదా. మరి సొంత మేనమామల జగన్మోహన్ రెడ్డి తల్లి నువ్వు 10వ తరగతి పాస్ అయ్యి నీ కుటుంబ విలువలు నీకు తెలిసే స్థాయికి వస్తే నీ పెళ్లికి నేను ₹1,00,000 ఇస్తానంటే దీన్ని కూడా వక్రీకరించి ఇంత దారుణంగా చెప్తారా? మీ విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. మరొక ముఖ్యమైన విషయం, తెలుగుదేశం పార్టీ ఎంత దారుణంగా ముస్లింలను మోసం చేస్తుందో, ఎంత భయంకరమైన ముసుగు కప్పుకుందో నిన్నటి మీటింగ్ ద్వారా మీరే తేటతల్లం చేసుకున్నారు.
మీ మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ నాయకులతో కలిసి వేదిక పంచుకున్నారు. మరి జనసేన మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ లేరే? వేరే కార్యక్రమాల్లో అయితే మీ మిత్రపక్షమైనటువంటి జనసేన మిత్రపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంటాయి. మైనారిటీల దగ్గరకు వచ్చేసరికి, ముస్లింల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ మిత్రపక్షాన్ని పక్కన పెడతారు. రేపు ఎలక్షన్లు వస్తే 3 కండువాలు వేసుకొని ఊరంతా తిరుగుతారు. మా ఇళ్ళకి వస్తారా? ఆజాద్ చౌక్ వస్తారా? అదే బీజేపీ కండువా వేసుకొని అదే మిత్రపక్షాలు తీసుకొని ఆజాద్ చౌక్ వచ్చి ముస్లింలు ఓట్లు అడుగుతారా? నిన్నటి మీటింగ్ కాదు, అప్పుడు రండి. మీకు సమాధానం మాటలతో చెప్తారో చెప్పులతో చెప్తారో మైనార్టీలు అప్పుడు చూస్తారు. కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, మేము అబద్ధాల నీడలో ఎలక్షన్కి వెళ్ళట్లేదు, అభివృద్ధి నీడలో ఎలక్షన్ వెళ్తున్నాం. రాజమండ్రిలో ఈరోజు ఎవరైతే నిన్నటి వేదిక మీద కూర్చున్న మైనార్టీలు ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని ప్రయోజనాలు పొందుతున్నారు. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం మా సిద్ధాంతం ఏదైతే ఉందో వారందరూ కూడా పొందుతున్నారు. కాబట్టి వారు పైకి మాటల్లో మీ గురించి మీ భజన చేస్తున్నా కూడా మనసులో జగన్మోహన్ రెడ్డిని గెలిపి ముఖ్యమంత్రి కావాలి, భరతరామ్ గారికి శాసనసభ్యులు కావాలన్నదే వాళ్ళకి కోరిక కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే చూడండి, మైనార్టీలు ఏదో చేశాను అంటున్నారు. నా పేరు షేక్ నిజాం, మైనార్టీ నాయకులు రాజమండ్రి. నిన్న నారా హమారా టీడీపీ హమారా అని చెప్పి జాంపేట ఆజాద్ చౌక్లో ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నేను చూసాం ప్రోగ్రాం. నా ఉద్దేశంలో దానిని మైనార్టీల మీటింగ్ అనడం కన్నా మైనార్టీల మహిళల మీటింగ్ అంటే బాగుండునేమో అని అనిపించింది. కారణం ఎందుకంటే మైనార్టీ యొక్క మహిళ, మైనార్టీ స్త్రీ తన రక్త సంబంధికులు ఎవరూ లేకుండా బయటికి రాదు. నిన్న జరిగినటువంటి మీటింగ్లో కేవలం 10 నుంచి 15 మంది మహిళలు ముస్లింలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆటోల ద్వారా, బస్సుల ద్వారా, వ్యాన్ల ద్వారా అమౌంట్ తీసుకొని వచ్చి అక్కడ జమ చేశారు. ఇది నిజం. ఇది వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన, ఎందుకంటే మా దగ్గర ఫొటోస్తో వీడియోస్తో సహా మా దగ్గర ప్రూఫ్ ఉంది. నిన్న ఆదిరెడ్డి వాసు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు ఒకసారి ఆత్మక్షోభ చేసుకోవాలి, మీ మనశ్శాసిని ప్రశ్నించుకోవాలి అని అన్నారు. మేము ఎందుకు ప్రశ్నించుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాం. మేము ఒక విలువలు గల నాయకుడు వెనకాల పనిచేస్తున్నాం. మాకు రాజశేఖర్ రెడ్డి గారు మైనార్టీలకి 4% రిజర్వేషన్ కల్పించారు. ఆ 4% రిజర్వేషన్ ద్వారా మహిళలు, పిల్లలు, ముస్లిం యొక్క మైనార్టీ సోదరులు అందరూ కూడా ఉన్నత చదువులు చదువుకుంటున్నారు. ఈరోజు డాక్టర్లుగా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, లాయర్గా ఉన్నారు. విదేశీ విద్యకు వెళ్ళి అక్కడ విదేశీ విద్య జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫండ్స్ తో చదువుకుంటున్నారు. ఇది నిజం కాదా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అలాంటిది మీరు ఆత్మక్షోభ చేసుకోండి, మీరు ఏ పార్టీలో పనిచేస్తున్నారని మమ్మల్ని ప్రశ్నించడం కాదు, మీరు ఏ పార్టీలో ఉన్నారని మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి అని నేను ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మేము అడుగుతున్నాను. కారణం ఏంటంటే మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి ఏ విధంగా అభివృద్ధి చేశారో అదే విధంగా మైనార్టీలకు కూడా అభివృద్ధి చేస్తారని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నారు. దానికి ఆయన విల్లింగ్ చేస్తూ మనకి ఉప ముఖ్యమంత్రి గారిని అంజద్ బాషా గారిని చేశారు. అలాగే 4 ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఒక ఉప శాసన మండలి యొక్క పోస్ట్ ని ఒక మహిళ జగ్యా మేడం గారికి ఇచ్చారు. అలాగే సుమారు 18 కార్పొరేషన్లకి ముస్లింలకి చైర్మన్ గా ఇచ్చారు. ఈ ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది. నా పేరు మహమ్మద్ అరిఫుల్లా ఖాన్, సిటీ మైనార్టీ ప్రెసిడెంట్ అండి. నిన్న ఆజాద్ చౌక్లో ఒక ప్రోగ్రాం జరిగింది. మైనార్టీల ప్రోగ్రాం అర్థం కాలేదు, లోకేష్ గారి పుట్టినరోజు అర్థం కాలేదు, లేదా మైనార్టీల ప్రమాణ స్వీకారం అర్థం కాలేదు. అంటే అర్థం కానట్టు ఉంటేనే అది టీడీపీ అండి. అది అర్థం అయినట్టు ఉన్నది చెప్పుకున్నట్టు చేస్తే అది వైసీపీ అండి. అది ఏమంటే మీకు 3 పర్యాయాలు మేయర్గా, ఒక పర్యాయం ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం ఎమ్మెల్సీగా చేశారండి. రాజమండ్రిని ఏ విధంగా అభివృద్ధి చేశారు? 4.5 సంవత్సరాల్లో మా మార్గాన్ని భరతరామ్ గారు, మా ఎంపీ గారు, ఇప్పుడు కాబోయే ఎమ్మెల్యే గారు ఏ విధంగా అభివృద్ధి చేశారు అన్నది తేడా గమనించుకుంటే మీకు నిన్న చుక్కలు కనబడి అదే మీకు ఉన్న ఆవేశం ఏంటంటే నిన్న మీరు ఆవేశంతో మాట్లాడండి, బాధతో మాట్లాడారు మీరు. ఎందుకంటే ఓడిపోబోతున్నాం, మనం నెగ్గే అవకాశం లేదు. రాజమండ్రిలో చరిత్ర తిరగరాసే విధంగా భరతరామ్ గారు అఖండ మెజారిటీ గెలుస్తున్నారని చెప్పి మీకు ఇంటిమేషన్ ఉంది. కాబట్టి నిన్న మీరు ఆవేశంతో ఊగిపోతూ బాధ కొద్ది మాట్లాడుతుంటే నిన్న మీరు మైనార్టీలు కానీ, మైనార్టీ కుటుంబానికి కానీ, కుటుంబాలు కానీ ఎవరికి ఏం చేసింది లేదండి.
మైనారిటీ కుటుంబాలకు ఎవరైనా చేసి ఉందంటే అది డాక్టర్ రాజశేఖర రెడ్డి, మన స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారండి. ఎవరు ఎక్కడ ఏ ఒక్క వాగ్దానం చేయకుండా, ఏ ఒక్క హామీ ఇవ్వకుండా మైనారిటీలకు 4% రిజర్వేషన్. ఎందుకంటే వీళ్ళందరూ చేతృత్వంతో కష్టపడుతున్నారు, కాయ కష్టం బతుకుతున్నారు. మైనారిటీలు అందరూ కూడా చదువు లేదు, వీళ్ళకి ఉద్యోగం లేదు, వీళ్ళకి ఎలాగైనా మంచి దారి చూపించాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో, అల్లా ఒక దైవతో, అల్లా ఒక దీవెనతో ఆయన ఆ రోజు ఏ రాష్ట్రం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు ఉందండి. ఆ రోజు ఎక్కడ ప్రకటించిందండి? అది రాజశేఖర రెడ్డి తల వల్ల మాకు 4% రిజర్వేషన్ వల్ల ఈ రోజు మా పిల్లలు చదువుకుంటున్నారన్నా, చదువుతుంది, రేపు ఉద్యోగులకు ధీమా ఉందన్నా దానివల్ల ఉందండి. ఏమంటే మాట్లాడడానికి కానీ రేపు ఓటు ఆడడానికి అరుగులు మేమండి, వైసీపీ వాళ్ళేనండి. ఈ రోజు కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అన్నట్టు ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి ఒక్కరు కూడా అడుగులేని ప్రతి ఒక్కరు కూడా పిలిచి ఇంటికెళ్ళి డోర్ తట్టేస్తున్నారండి. ఏమంటే అది మానేసి నిన్న మీరు ఎప్పుడో ఇది కట్టాం, ఒక పలకిలి మోసం, మేము పలకిలు అప్పుడు తెచ్చుకుందాం. మీరేం చేశారండి? 2019 ఎలక్షన్ ముందు గాబరాగా జీవో రిలీజ్ చేసి మసీదులకి, సాధికారాల, కబస్తాలకి 40 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు. ఎక్కడ ఉందండి కోట్లు మీ దగ్గర ఎక్కడ ఉందండి? ఇప్పుడు నిన్న వాసు గారు అంటారు 13 లక్షలు నా సొంత డబ్బు పెట్టినారు. ఏంటి సొంత డబ్బు? ఇప్పుడు దాకా ఏమైంది సొంత డబ్బు? అంటే జనాల దగ్గర తీసుకుందాం సొమ్మే కదా మీది. ఎలాగనే జనాల దగ్గర తీసుకొని జనాలకి పీడించి పిండి చేసి సంపాదించి రూపాయలే కదండి మీకు. ఇప్పుడు సొంత డబ్బు గుర్తుకోదు, ఎందుకంటే రేపు పొద్దున్న ఎలక్షన్ ఉంది కాబట్టి. మళ్ళీ మాయమాట చెప్తారు, మళ్ళీ మాయకోళ్ళు చెప్తారు, మళ్ళీ జనాలు మాయ చేస్తారు, మళ్ళీ నెగ్గి తర్వాత మేమేం చేసామంటారు. మీరు చేయడానికి ఏముండదు, చూడడానికి ఏముండదు. రేపు పొద్దున్న చేసేది జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ అభివృద్ధి చేసి చూపించేది వర్తరాంగ్ గారు. ఇప్పుడు రాజమండ్రి చూడండి ఒకసారి ఎలా ఉందో. రాజమండ్రి చూసి మాట్లాడండి, ఎందుకంటే రాజమండ్రి చూసి మీకు ఉక్రోషం అక్క నిన్న ఊగిపోతున్నారు రాజిరెడ్డి వాసు గారు. ఇంత ప్రశాంతంగా మాట్లాడారు వాసు గారు, ఇప్పుడు నిన్న ఊగిపోతున్నారు. అంటే మైనారిటీ సంక్షేమ నీతికి ఏదో మేము పడిపోతున్నాం, మైనారిటీ సోదరం మాకు అసలు విభజించి పాలించడం మీకు తెలిసినంతగా ఏ పార్టీ తెలియదండి. తెలంగాణలో ఏమో జనసేన బీజేపీ అంట, ఏమంటే తెలంగాణలో ఏమో కాంగ్రెస్ టీడీపీ అంటండి. కాంగ్రెస్ నెగ్గితే టీడీపీ జనరల్ గారు తిరుగుతారు. మీకు ఆ సిగ్గుందా టీడీపీ వాళ్ళకి ఎలా అన్నాను? ఆ రోజు ఎన్టీఆర్ గారు ఆంధ్రలో ఆత్మగౌరవం పార్టీ స్థాపిస్తే ఆ పార్టీని మీరు ఎందుకు లాక్కొని ఈ రోజు ఏదేదో మాట్లాడేసుకుని ఏంటి అక్కడేమో అలాగా, ఇక్కడేమో జనసేన, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం అంటే ఒక వ్యక్తిని ఓడించడానికి ఎంతమంది కలుస్తున్నారు? కారణం ఏంటంటే ఇక్కడ దమ్ము ఉండబట్టే కదా, ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికీ వెళ్ళబట్టే కదా, జనాల్లో పార్టీ ఉండబట్టే కదా మీకు భయం పట్టుకుంది ఈ రోజు. లేకపోతే మీరు ఈ విధంగా మాట్లాడతారా, ఈ విధంగా చేస్తారా? ఎప్పుడైనా ప్రజలు తిరిగారండి మీరు? ఎప్పుడైనా ప్రజలు పడుచుకున్నారండి మీరు? ఈ రోజు వేస్తున్నని చెప్పేసి వాళ్ళు సొల్లుకోలు చెప్పుకొని తిరుగుతున్నారు మీరు అక్కడ. ఈ మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. జన విజ్ఞులు అందరూ సమయస్ఫూర్తితో చేస్తారు. రేపు పొద్దున్న అఖండ మధ్యతో చరిత్ర తిరగరాసే విధంగా, రాజమండ్రిలో చరిత్రను తిరగరాసే విధంగా మన మార్గాన్ని వర్తరాంగాన్ని గెలిపించుకుంటాం. ముస్లిం సోదరులందరూ ఆయన అంటే ఉంటారు. త్వరలో నేను కూడా కమిటీ అనౌన్స్మెంట్ చేస్తాను, మైనార్టీ కమిటీ అనౌన్స్మెంట్ చేస్తాను. ఆ డేట్ కూడా మీకు చెప్తాను. అందరు సాగించడం కోరి ప్రార్థిస్తున్నాం.